పుష్కర ప్రధాని అంటూ తొలి ప్రధాని నెహ్రూ కంటే ఒక ఒక రోజు ఎక్కువనే, అంటే మొత్తానికి భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి, అంటే మొట్టమొదటి తొలి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధానిగా నరేంద్ర మోదీ గారికి ఈ ఘనత దక్కింది. ఇప్పటి వరకు ఈ దేశంలో ఎవ్వరు కూడా, స్వతంత్ర భారతంలో ఇంకా ఎవరు కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేదు. దట్స్ ఓన్లీ మోడీ చరిష్మా అంటారా, లేకపోతే మోడీ వర్కింగ్ స్టైల్ అంటారా, లేకపోతే ఆయన క్రేజ్ అంటారా, ఆయన ఏదైనా చెప్పుకోరి. కాకపోతే ఆయననైతే ఈ దేశ ప్రజలు అత్యధిక రోజులు పరిపాలించినటువంటి, అత్యధిక పీరియడ్ పరిపాలించినటువంటి నాయకుడిగా ఈ దేశంలో ఇంకా ఆయన పేరు పైన ఒక రికార్డు ఉండిపోతూ ఉన్నది. ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ యొక్క రికార్డుని ఎవరు బద్దలు కొట్టకపోగా ఎవరితోని అవలేదు అది, అంటే గ్యాప్ లేకుండా కంటిన్యూటీగా. సో 4398 రోజులు రికార్డును అధిగమించేసాడు మోడీ. 99 రోజులు అయింది ఈ జూన్ 10 వరకు. ఇగో నేటితో స్వతంత్ర భారత్లో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతగా రికార్డు. నేడు ఢిల్లీలో ఎన్డీఏ భేటీ, హాజరవున్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సుపరిపాలన, అభివృద్ధితో భారత్ను అగ్రరాజ్యంగా నిలపడమే లక్ష్యం అంటూ తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ రికార్డుని కూడా దాటి నరేంద్ర మోదీ మీద దేశ ప్రజలు నిజంగా చాలా ఆశలు పెట్టుకున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సరే, ఇప్పటికి ఎంత చేసినా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని ఇక ఎవరి కామెంట్స్ వాళ్ళు చేస్తారు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయని, లేకపోతే జన్ధన్ ఖాతాలలో వేస్తాన్న 15 లక్షలు ఏవని, ఇట్లా రకరకాల కామెంట్లు చేసినప్పటికీ కూడా, అంటే మీరు ఎక్కడ కూడా, అంటే ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు 23 వరకు 24 వరకు అని మీరు పెట్టుకున్న టార్గెట్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రీచ్ కాకపోయినా సరే, ఎక్కువ శాతం చేసి ఉంటారు కాబట్టే ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారు అని కొంతమంది చెప్తే, నో వాళ్ళు ఖచ్చితంగా ఒక రకమైనటువంటి లైన్లో తీసుకెళ్తా ఉన్నారు దేశ ప్రజలందరినీ కూడా. అది కొంత దేశానికి మంచిది కాదని చెప్పేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ అంటే ఇండియా కూటమి లేదా కాంగ్రెస్ నాయకులు చెప్పే మాట ఏంటంటే, ఈ దేశాన్ని వాళ్ళు వేరే వైపుగా తీసుకుపోతూ ఉన్నారు. ప్రజల ఎమోషన్తోని, ప్రజల సెంటిమెంట్తోని వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు తప్ప వాళ్ళు చేసిందేం లేదు ఇలా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. కానీ ఎవరెన్ని చెప్పినా ప్రజలు తీర్పిచ్చి గెలిపించిండ్రు అంటే, మెజారిటీ ప్రజలు యాక్సెప్ట్ చేసిండ్రు అంటే అది గెలుపే. సో నరేంద్ర మోదీకి ఉన్నటువంటి ఆ చరిష్మా ఏదైతే ఉందో, మొత్తానికి ఆయన సాధించిన విజయాలతో సహా ఇక్కడ రాసిండ్రు. ఇగో నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్ళు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు నెహ్రూ పేరు మీద ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక 1952 మే 13 ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా 1964 మే 27న మరణించేదాకా 4398 రోజుల పాటు నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగారు. కాంగ్రెసేతర పార్టీ తరపున 2 సార్లు పూర్తికాల ప్రధానిగా పనిచేసి రికార్డు సాధించిన మోదీ ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ రికార్డును అధిగమించనున్నారు. 2014 మే 26న ప్రధాని పగ్గాలు చేపట్టిన ఆయన బుధవారంతో ఆ పదవిలో నిరాటంకంగా 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. తద్వారా దీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారంటూ ఈ వార్త. అయితే ప్రధాన ఆధ్వర్యంలో ఇలా ఎన్డీఏ భేటీ ఉన్నది. తను చేసినటువంటి విజయాలు అంటూ ఇక్కడ 12 ఏళ్లలో తన ప్రభుత్వ విజయాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, మధ్య తరగతికి పన్ను మినహాయింపుల గురించి మంగళవారం ప్రధాని ఎక్స్ప్రో వివరించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మలచాలన్న లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా సేవ, సత్పరిపాలన, పురోగమనంపై ప్రత్యేక దృష్టితో తమ ప్రయాణం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ మధ్య సమతుల్యం సాధిస్తూ సాగుతున్నామన్నారు. ప్రధానంగా వివిధ సంక్షేమ పథకాల కింద 81 కోట్ల మంది ఉచిత రేషన్ అందిస్తున్నామని చెప్పారు అంటూ ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు 4 కోట్ల పైగా ఇల్లు నిర్మించామన్నారు. అన్న ఒక్క సెకండ్, అరే ఓకే, మొత్తానికి ఇక్కడ చూసిరా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు 4 కోట్లకు పైగా ఇల్లు నిర్మించామన్నారు. ఉజ్వల పథకం కింద 10.5 కోట్ల మందికి వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే, పీఎం కిసాన్ స్కీమ్ కింద అన్నదాతల ఖాతాల్లోకి నేరుగా 4.3 లక్షల కోట్లకు పైగా బదిలీ చేశామండి. పంటల బీమా పథకం కింద 4 కోట్ల మందికి, పంటల బీమా కింద 4 కోట్ల మందికి 2 లక్షల కోట్లు చెల్లించాం. కనీస మద్దతు ధర కింద 26 లక్షల కోట్ల విలువైన పంటల ఉత్పత్తులను సేకరించాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద 8 కోట్ల మంది రైతులకు
ప్రయోజనం చేకూరుస్తున్నాం. భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 38,400 కోట్లకు చేరుకుంది. వలస పాలన వాసనలను తొలగించడానికి పలు చర్యలు తీసుకున్నాం. రాజ్పథ్ను కర్తవ్య పథగా మార్చాం. శివాజీ స్ఫూర్తితో నౌకాదళానికి కొత్త పతాకం తీసుకొచ్చాం. భారత సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నాం. అయోధ్యలో రామాలయం నిర్మించాం. వారణాసి, ఉజ్జయిని, కేదార్నాథ్లను కాశీ విశ్వనాథ్ ధామ్, మహాకాల్లోక్ కేదారీనాథ్ ధామ్ పేరిట పునర్నిర్మించామంటూ మొత్తానికి భారీ ప్రాజెక్టులకు కూడా భారీ మౌలిక ప్రాజెక్టులకు కూడా ఇక్కడ బీజం పడ్డదని చెప్తూ మా హయాంలో భారీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపట్టాం. అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్ బ్రిడ్జి, భోగిబీల్ బ్రిడ్జ్, పంబన్ సీ బ్రిడ్జ్ వంటివి ఇందులో ముఖ్యమైనవి. 26 నగరాల్లో 1100 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరించాం. 164 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాం. దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 74 నుంచి 164 పెంచామంటూ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో మొత్తానికి తను ఈ దేశంలో ఇంకా ఎవరు ఆ రికార్డును దాటలేరు ఇప్పట్లో అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో ఎవరన్నా దాటుతారా, ఇంకా మనం ఎవరన్నా చూస్తామా అనేది మనకు తెలియదు. కానీ ఇప్పటికైతే స్వతంత్ర భారతంలో ఉన్నటువంటి ఏకైక రికార్డ్ అది బద్దలు కొట్టిండు. సరే, ఇందులో నెగిటివ్ కామెంట్స్ ఇక రెడీ ఉంటాయి, నో డౌట్. ఎన్ని రకాలుగా ఈ దేశానికి నష్టం జరిగిందో ఆ రికార్డును కూడా రాష్ట్రాలు చాలామంది ఉంటారు దీనికి కౌంటర్గా. సో అది జరిగినా ఏది జరిగినా ఇదైతే మన దేశ ప్రధానిగా మనందరికీ కూడా గర్వకారణం, నో డౌట్.